2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు రాబోయే రోజులు అంత ఆషామాషిగా ఉండవని చెప్పని తేల్చి చెప్పేసినాయి. ఉక్కపోత ముఖ్యంగా ఎండను తట్టుకోవచ్చు, చలిని తట్టుకోవచ్చు, కానీ వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత మనం ఉపశమన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉక్కపోత పరిస్థితి ప్రతి ఒక్కరికి దారుణమైనటువంటి నరకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఉక్కపోత ఈ ఏడాది విపరీతంగా పెరగబోతుంది. 1970లో సగటున సంవత్సరానికి 10 రోజులు ఉక్కపోత రోజులు ఉంటే ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక మన దేశంలో కాదు, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు 23 రోజులకు పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. యావరేజ్ అనమాట ఇదంతా. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఉక్కపోత ఈ ఏడాది నమోదు కాబోతుంది. దాదాపు 64% పెరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా అలా ఉంది కాబట్టి మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అని అంటారా? విజయవాడలో మోత ఎక్కిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా సంవత్సరంలో ఒక విజయవాడ నగరంలో 1970-79 కాలంలో చూస్తే ఉక్కపోత రోజుల సంఖ్య 211 రోజులు ఉంటే ఇప్పుడు 265 రోజులకు పెరుగుతుంది. 265 రోజులు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం అంతా ఒక 100 రోజులు మినహా సంవత్సరం మొత్తం కూడా ఉక్కపోత ఉండేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూడా విపరీతంగా ఈ ఉక్కపోత పెరుగుతూ పోయింది. హైదరాబాద్లో చూస్తే ఉక్కపోతకు సంబంధించి ఇప్పుడు 31 రోజుల ఉక్కపోత. గతంలో కేవలం 2 రోజులు మాత్రమే అత్యధిక ఉక్కపోత ఉండేది సంవత్సరంలో. ఇప్పుడు 31 రోజులకి ఈ ఉక్కపోత రోజుల సంఖ్య పెరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో పీఠభూమి మీద ఉంటుంది. దక్కన్ ప్లాటూ అంటాం కదా, దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎండ తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. చల్లగా గాలి వీచితే చాలు, మనకు ఎలాంటి ఉక్కపోత ఉండదు. కానీ విజయవాడ, వైజాగ్ అటువైపు ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలు లేదంటే నదీ తీర ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉండేటువంటి హ్యూమిడిటీ వలన ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కానీ టెంపరేచర్లో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా ఈ ఉక్కపోత రోజులు విపరీతంగా పెరగబోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ సెంట్రల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి అధ్యయనంలో తేలిన అంశం. సో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో మరింతగా పెరుగుతున్నాయి. ఈ ఉక్కపోతకి బాధ్యులు ఎవరు అంటే మీరు, నేను, మనమే. ఎందుకంటే ప్రకృతి విషయంలో, పర్యావరణం విషయంలో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో ప్రపంచ స్థాయి నివేదికలు అన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు ఈ నివేదిక తాజాగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉక్కపోత రోజులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈసారి వర్షాభావం అంటే వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నారు. సో బీ అలర్ట్.